ధనుసు రాశి వారికి గురువు జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి. అంటే మీనరాశి 4వ ఇల్లు, ధనుసు రాశి అయిందే గనక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి గురువు మరియు చతుర్థమైనటువంటి మీనరాశిలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు మిథున రాశిలో. ఇది 2026 జూన్ 2 వరకు. అనగా సప్తమ గురువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తాడు. వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ రకంగా 2026 జూన్ 2 వరకు కూడా 100% గురుబలం ఉంది ధనుసు రాశి వారికి. సమాజంలో వారు చేసిన దానికి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, సత్ఫలితాలు రావడానికి కూడా అవకాశం. విద్యా సంబంధం విషయాల్లో అనుకూల ఫలితాలు వచ్చేస్తాయి. అయితే 2026 జూన్ 2 తర్వాత ఈయన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడి నుంచి అష్టమ గురువు. అయితే జన అనారోగ్య సమస్యలు, కుటుంబంలో సమస్యలు, వీళ్ళతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, సమాజంలో ఇదివరకు ఉన్నటువంటి మంచి పేరు సడన్గా చెడ్డ పేరు వచ్చేయడం, ఏదో ఒక చిన్న నిందలు వీళ్ళ మీద పడడం, ఒక చేయని కార్యక్రమం చేసినట్లుగా వీరు దానితో ఇరుక్కోవడం, ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది.